హాయ్ అండి. చపాతీ ఒక్కొక్కరికి చాలా రౌండ్గా వస్తుంది, ఒక్కొక్కరికి చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇలా కాకుండా రౌండ్గా రావాలి అని అంటే మనం పిండి ఎలా కలుపుకున్నా చపాతీ రౌండ్గా రావాలి అంటే నేను ఒకసారి అంటే నాకు తెలిసింది చూపిస్తాను. చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు, కొత్త కొత్తగా నాలాగే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. అంటే మాకు తెలిసిలేండి అని అనుకుంటారు కదా కొంతమంది, తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి. ఇలా చిన్న ముద్ద తీసుకొని ప్లేట్ పెట్టుకొని కట్ చేసుకోకుండా, ఇంకా ఏదన్నా నైఫ్తో అలా కట్ చేసుకుండా మనం తీసుకున్న ముద్దని చూడండి ఇలా రౌండ్గా తీసుకొని దాన్ని ఎడ్జెస్లో మడత పెట్టుకొని అది చుట్టూ మనం తీసుకున్న బాల్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ముద్ద చూడండి చాలా నీట్గా వచ్చేసింది కదా, ఎంత నీట్గా వచ్చేసింది. ఈ రౌండ్ని మనం రుద్దుకుంటూ దీన్ని ఇలానే ఉంచుకోవాలి అంటే వచ్చేస్తుందండి. మనం ఇలా చేసేసుకుంటే చూడండి మ్యాక్సిమం వస్తుంది. నేను ఇప్పుడు రుద్ది చూపిస్తాను చూడండి. ఇందాక దానికి ఇప్పటిదానికి ఎంత నీట్గా ఉందంటే ఒక్క 2 సెకండ్స్ మనము అలా చేసుకుంటే చాలండి. ఎన్ని చపాతీస్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు.